బ్రో, జనసేన ఎమ్మెల్యే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారని చెప్పేసి సొంత వార్తలు వస్తున్నాయి. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లేదు, ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ స్పందించిపోతే ఎలాగన్నా? పవన్ కళ్యాణ్ గారు స్పందించారు కదా. ముందు దీని గురించి జగన్మోహన్ రెడ్డి స్పందించాడా? జగన్మోహన్ రెడ్డి దీని గురించి స్పందించాడా? ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా స్పందించాడా? దీని గురించి జగన్ పెంచి పోషించిన వైసీపీ కామాంధులు దీంట్లో ఎవడున్నాడంటే ఫస్ట్ మన గుడిశెట్టి శ్రీనివాస్, ఇక్కడ ఎవడంటే తొత్తు సాయిరెడ్డి, ఇక్కడ ఏంటంటే సంబరాల ఆంబోతు రాంబాబు, ఇక్కడ ఎవడంటే వీడు మహా కామాంధుడైన హ్యాండ్ వాష్ గాడు, వీడు ఎవడో మీకు తెలిసిందే నెత్తిపోగొడి మాయ అంటారు ఈయన. వీడెవడో మీకు తెలిసిందే గోరంటాకులు పెట్టుకుంటే గోరెంట్ల మాధవ. వీళ్ళ మీద ఎప్పుడైనా రెస్పాన్స్ అయ్యాడా? ఇంక్లూడెడ్ మన రోజా కూడా అక్కడ ఎమ్మెల్యేగా ఉండి ఒక మినిస్టర్ పదవులు ఉండి టూరిజం పదవిలో ఉండి ఇక్కడికి వచ్చి పబ్లో డ్యాన్స్లు వేసింది, డిస్కో డ్యాన్స్లో. దాని గురించి ఏమైనా రెస్పాన్స్ అయ్యాడా? ఎప్పుడు రావాలనేది ఇప్పుడు అది కూడా మీకు డైరెక్టరు చెప్తున్నారు, అది ఫేక్ అని. శ్రీధర్ది అది శ్రీధర్ అనేది ఫుల్ ఫేక్ అని క్లియర్గా చెప్తున్నారు పక్క నుంచి. ఇదిగో ఇలా మాట్లాడుతున్నారు కానీ అది ఫేక్ అని కూడా రియల్గా గెలిచింది. ఇదిగో నిన్న వాసనశెట్టి సుభాష్ కూడా ఇదే పని చేశారు. వాసనశెట్టి సుభాష్ గారు డాన్స్ చేసిన జబర్దస్త్ కమెడియన్. అయితే అమ్మాయితో అని చెప్పాడు, వైసీపీ వాళ్ళు కామంతో ఉన్నారా, జనం కామంతో ఉన్నారా? జనం నార్మల్గా ఉన్నారు కాబట్టి అలా ఎవరన్నా తెలిసింది లేదు అంటే కనుక వైసీపీ వాళ్ళు కామంతో ఉన్నారు కాబట్టే అక్కడ లేడీ గెటప్ వేసుకున్న శాంతి స్వరూప్ని కూడా అమ్మాయి అనుకున్నారు, శాంతి స్వరూప్ని శాంతి అనుకున్నారు. వాళ్ళు అది వాళ్ళకి అలవాటు కాబట్టి గెస్ట్ హౌస్లో కట్టనా వాళ్ళ మీద. ఇప్పుడు ఏం కాదన్నా, ఓ పక్కన డెవలప్ అవుతుంది, దామోస్ వెళ్ళారు, దాన్ని డైవర్ట్ చేయాలి. దామోస్ వెళ్ళారు, డైవర్ట్ చేయాలి. పవన్ కళ్యాణ్ రోడ్లు అంటున్నాడు, కొన్ని దిక్కులో కొన్ని పనులు చేపిస్తున్నాడు, అది డైవర్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నాడు, అది డైవర్ట్ చేయాలి. ఓ పక్కన లడ్డూ కల్తీ బయటకు వచ్చేస్తుంది, కేసు సిట్ అందరి పేర్లు రాసిచ్చింది, ఇవన్నీ బయటికి వస్తున్నాయి. ఇటువంటి టైం ఏం చేయాలి? మనం ఏదో తప్పుడు తీసుకురావాలి. ఆ తప్పే జనసేన ఒక సెట్ చేసి మరి ఇచ్చింది. అందుకే మీరందరూ మీడియా జగన్మోహన్ రెడ్డికి ఎలా సపోర్ట్ చేస్తున్నారు నాకు అర్థమవుతలేదు భయ్యా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు క్రియేట్ చేసిన ఒక అమ్మాయి ఎవరుతుందో ఆ అమ్మాయి బెల్ట్ ఇచ్చి ఒక కొరడా కర్ర ఇచ్చుకొని ఆ ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రెస్ పర్సన్ కొట్టింది, ఒక మీడియా పర్సన్ కొట్టింది. మీరు అందరూ ఎందుకు రెస్పాన్స్ అవుతారో అర్థమవుతలే. ఇది వైరల్ చేస్తున్నారు తప్ప కామందుడు అని ఈమె కొట్టింది కదా, దాన్ని ఎందుకు వైరల్ చేస్తలేదు మీరు అర్థమవుతలే. మీరు అందరూ చేతిలో మీడియా ఉంది, పెన్ ఉంది, పేపర్ ఉంది, మీరు పెట్టింది ప్రతి ఒక్కరు చూస్తారు, నమ్ముతారు. గొర్రెల్లో చూస్తారు, గొర్రెల్లో నమ్ముతారు. కాబట్టి మీరు మాత్రం ఒక మీడియా పర్సన్ పెడతానే మీరే రెస్పాన్స్ అవుతలేదు. మీది ఎంత తప్పు ఉందో చూసుకోండి ఫస్ట్. అతను తప్పు ఉందో లేదో తర్వాత నిర్ధారణ తేలింది, అతను తప్పు లేదని క్లియర్ చిట్టిదారు. వాళ్ళ అమ్మ చెప్పింది, ఆమె చెప్పింది 25 కోట్లు అడిగానని, ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టింది, వాటికి సమాధానం చెప్తాలే. అది ఆ పక్కన ఉన్న లాయర్ అవడం తెలిసిందే మీకు, పోరంబోకు నెంబర్ 1 పోరంబోకు. క్రిమినల్ ఎలా చేస్తే ఎలా బయటికి తీసుకురావాలన్నది అంతే. దాన్ని బట్టి ఇంకేంటి మరి. అది ఇది ప్రూఫ్. యానిమల్ ఫ్యాట్ కలపలేదని ఎక్కడా చెప్పలేదు, ఇది అలా కల్తీయే కాలేదని చెప్తున్నారు. అందుకే రిపోర్టు మన వైసీపీ గొర్రెలు ఫస్ట్ రిపోర్ట్ చదవండి. అంటే మీ వైసీపీ వాళ్ళు ఎవరికే చదువు రాదు కాబట్టి ఇంక్లూడెడ్ మన జగన్మోహన్ రెడ్డి గారితో సహా. ఎందుకంటే అతను కూడా పేపర్ చూసి చదవలేడు, ఏదో చెప్పమంటే 2-3 డైలాగులు చెప్పేసి వెళ్ళిపోతాడు తప్ప పేపర్ చూసి చదవాలంటే చదవలేడు. అది అందుకే ఇక్కడ క్లియర్గా రాశారు. ఇంకోండి ఇక్కడ చూడన్నా, క్లియర్గా రాశారు, ఇక్కడ క్లియర్గా రాశారు రిపోర్టు మన వైసీపీ గొర్రెలు ఫస్ట్ సరిగ్గా చదవండి ఫస్ట్. చదివి తర్వాత అప్పుడు మీరు వీడియోలో పెడతారో ఏం పెడతారో పెట్టండి, అన్నీ పెట్టి అప్పుడు నిరూపించుకోండి ఎవరు ఏం చేశారా ఎవరు ఏం చేయలేదు అన్నది కూడా మీకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. అది మీకు ఫ్యాట్ 10% బిలో ఉంటే రాదు అని చెప్పి సిట్ 100% చెప్పింది. అది ఎండీకో దేనికో ఇవ్వాలంటే ల్యాబ్కి, ఆ ల్యాబ్స్కి కూడా పంపించారు. ఆ ల్యాబ్స్ రిపోర్టు కూడా ఇచ్చింది. TV9లో పొద్దు నుంచి టెలికాస్ట్ అవుతున్నాయి, NTVలో కూడా వస్తున్నాయి, ఒక మీకు సాక్షి సొల్లు ఛానల్లో తప్ప. అది